ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 32లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్ జట్టుతో తలపడింది. ఏకనాథ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 40 పరుగుల తేడాతో గెలిచింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన లక్నో జట్టు 119 పరుగులకే చతికిల పడిపోయింది. 18 ఓవర్లు ఆడిన ఆ లక్నో జట్టు ఆల్అౌట్ అయింది. సొంత గడ్డపై ఓటమి చవిచూసింది. రాజస్థాన్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, బర్గర్లతో పాటు రవీంద్ర జడేజా, రవి బిష్నాయ్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఎల్ఎస్జీ జట్టును కట్టడి చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో బౌలర్లు మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, మోషిన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేశారు. తలా 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఎల్ఎస్జీ మరో బౌలర్ దిగ్వేష్ రాఠీ ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఎల్ఎస్జీ బౌలింగ్ వెపన్ గా పరిగణించబడుతున్న మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్ లో తేలిపోయాడు. తాను వేసిన 4 ఓవర్లలో ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు మయాంక్ యాదవ్. డెత్ ఓవర్లలో రవీంద్ర జడేజా మయాంక్ యాదవ్ పై మెరుపు దాడి చేశాడు. చివరి ఓవర్లలో 20 పరుగులు పిండుకున్నాడు. రాజస్థాన్ జట్టు 17 ఓవర్లు బ్యాటింగ్ చేసిన తర్వాత 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు మాత్రమే చేసింది. చివరి 3 ఓవర్లో రవీంద్ర జడేజా విధ్వంసం సృష్టించాడు. చివరి 18 బంతుల్లో రాజస్థాన్ జట్టు 43 పరుగులు సాధించింది. దీంతో ఆ జట్టు స్కోర్ 159 పరుగులకు చేరుకుంది. 160 పరుగుల టార్గెట్ చేరుకోవడంలో ఎల్ఎస్జీ జట్టు విఫలమైంది. 15 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసిన పంత్ సేన చివరి 6 వికెట్లను 22 బంతుల వ్యవధిలోనే కోల్పోయింది. మరో 28 పరుగులు మాత్రమే జోడించగలిగింది. దీంతో 119 పరుగులకే లక్నో ఆట ముగిసింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన జడేజా ఎల్ఏసీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. చివరి 3 ఓవర్లలో తన విశ్వరూపం ప్రదర్శించాడు. విధ్వంసం సృష్టించాడు. 29 బంతుల్లో 43 పరుగులు పిండుకున్నాడు. మయాంక్ యాదవ్ బౌలింగ్ లో శివతాండవం చేశాడు. రాజస్థాన్ జట్టు 159 పరుగులు చేరుకోవడానికి సాయపడ్డాడు. ఇక బౌలింగ్ చేసే క్రమంలో 1 వికెట్ కూడా దక్కించుకున్నాడు జడేజా. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జడేజాకు దక్కింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.